అంతర్యామినే నమః. పంచయోగ సమాహారాత్ ధ్యానప్రస్థం విశిష్యతే దివ్యజ్ఞాన సుసిద్ధాంతాత్ దివ్యానంద ఫలం లభేత్. ధ్యానప్రస్థము ద్వారా మన జీవిత లక్ష్యమైన శాశ్వతానందాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనకు తెలియని విషయాలను, మన సాధనకు, మన ప్రయత్నానికి అవసరమైన విషయాలను అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు మనం మనస్సు గురించే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనస్సు అంటే ఏమిటో తెలిసింది, మనస్సు ఎన్ని విధాలుగా ఉంటుందో తెలిసింది, మనస్సు యొక్క స్థితిగతులు తెలిసాయి. మనకు చాలామందికి అంతకంటే లోతుకు వెళ్ళకుండా మనస్సు మీదనే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే మన లోపల ఇప్పుడు అన్ని లోపల విషయాలే. మనస్సు గురించి మాట్లాడుతున్నామంటే మన బాహ్య శరీరానికి సంబంధం లేదు. ఈ బాహ్య శరీరం గురించిన విషయం కాదు. ఇప్పుడు మనం లోపల విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల విషయాల్లో ఏం జరుగుతుందంటే, మన మనస్సుకి 4 మిత్రులు ఉన్నారు, 6 శత్రువులు ఉన్నారు. మన లోపల మన మనస్సుకి, ఎవరి మనస్సుకైనా సరే, ప్రతి ఒక్కరి మనస్సుకి 4 మిత్రులు ఉన్నారు, 6 శత్రువులు ఉన్నారు. అంటే మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సుకి చాలా ఇబ్బంది కలుగుతోంది. మిత్రులంటే మనకు లాభం చేసి పెడతారు, సహకరిస్తారు. కానీ శత్రువులు ఏం చేస్తారు? ఎప్పుడూ మనల్ని ఇబ్బంది పెడతారు. వాళ్ళ యొక్క వృత్తే అది. వాళ్ళు శత్రుస్థానంలోనే ఉన్నారు. వాళ్ళు చేసే పని అది. శత్రువులు ఎప్పుడూ కూడా మనల్ని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. మనల్ని ప్రేమించరు, ద్వేషంతో ఉంటారు. మనల్ని ఎక్కడ నష్టపెట్టాలి, కష్టపెట్టాలనే వాళ్ళ కసి ఉంటుంది. అది శత్రుత్వం లక్షణం. ఇక మిత్రులేమో ఎంత అవకాశం దొరికితే అంత లాభం చేయాలా, ప్రేమ పడాలి, వాళ్ళని సుఖపెట్టాలనే ప్రయత్నం మిత్రులు చేస్తారు. మరి మన లోపల ఏమవుతుందంటే, మన మనస్సుకి 4 మిత్రులు ఉన్నారు, 6 శత్రువులు ఉన్నారు అనుకున్నాం. ఈ ఎవరి 4 మిత్రులు, ఎవరి 6 శత్రువులు అంటే, 4 మిత్రులు ఎవరు మనస్సుకి అంటే, బుద్ధి, చిత్తము, అహంకారము, అలాగే మనస్సు యొక్క మూలమైన స్థానం. దాన్నే ఆత్మ అనే పేరుతో పిలుస్తారు. ఇంతవరకు మనం ఆత్మ అనే పదం వాడలేదు. ఇక్కడి నుంచి మనం ఆత్మ అంటే ఏమిటో, దానికి అంతరాత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అనే విషయాలు క్రమక్రమంగా వస్తాయి. అయితే మనస్సుకి 4 మిత్రులు. 1 బుద్ధి, 2 చిత్తము, 3 అహంకారము, 4 మనస్సు యొక్క మూలమైన స్థానం అంటే జన్మస్థానం. మనస్సుకి జన్మస్థానం ఏది అంటే ఆత్మ. అయితే ఈ 4 మిత్రులు ఒకవైపు అయితే, ఇక 6 శత్రువులు మరొక వైపు ఉన్నారు. ఈ 6 శత్రువులు ఎవరు అంటే, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం. ఇవి హరిషడ్వర్గాలని పేరు. హరి అంటే శత్రువు, హరి అంటేనేమో విష్ణువు, మామూలుగా హరి అంటేనేమో శత్రువు. ఈ 6 హరిషడ్వర్గాలు అవుతాయి. ఇవి మన మనస్సును ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే లోపల ఇవి ఎక్కడో కూర్చొని లేవు. మనం బాగా ఆలోచిద్దాం. మనస్సు అనేది ఒక్కటే, ఒకే స్వరూపం. ఈ మనస్సు అంటే ఏమిటి అనుకున్నామంటే ఆలోచన అనుకున్నాం. ఈ ఆలోచనలే 4 మనకు లాభాన్ని చేకూర్చే ప్రయత్నంలో ఉంటాయి. వాటి పేర్లు తెలుసుకున్నాం. బుద్ధి అంటేనేమో నిశ్చయరూపకమైన ఆలోచన, చిత్తం అంటేనేమో ఆలోచనను ఏకాగ్రపరిచేది, అహంకారం అంటేనేమో నేను అని దాన్ని స్వీకరించి చేయింపజేసేది, పనిని చేయించడానికి ముందుకు ఉండేది అహంకారం.
ఇవి 4 ఒక రకమైన ఆలోచనలు, మిత్రరూపమైన ఆలోచనలు. ఇక ఈ శత్రువర్గం సంబంధించిన ఇవి కూడా ఆలోచనలే. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన లోపల ఈ 6 ఎక్కడో ఒక చోట కూర్చొని లేవు, ఆ 4 కూడా ఎక్కడో లేవు. అవి ఆలోచనలే, ఇవి ఆలోచనలే. మనసు స్వరూపమే ఆలోచన స్వరూపం, సంకల్ప స్వరూపం. ఆ సంకల్ప స్వరూపానికి ఈ 6 రకాలైన ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. మొదటిది ఏమనుకున్నామంటే కామం అనుకున్నాం. దీన్ని ఒక్కొక్కటి మళ్ళీ మనం క్షుణ్ణంగా వివరించుకుంటూ వెళ్తాం. కానీ ప్రస్తుతం ఈ 6 ఎవరు అన్న పరిచయం చేసుకుంటే కామం అని చెప్తారు. మొదటిది కామం అంటే కోరిక అని, కోరికలు అని అర్థం. ఇక రెండవది క్రోధము అంటే కోపము. మూడవది లోభం, లోభం అంటే పిసినారితనం. ఇక 4వది మోహం, మోహం అంటే వ్యామోహం. అది ఏదైనా విషయాన్ని మనం ఇంద్రియాల ద్వారా చూసిన విషయాలను అవి రమింపజేయాలని, మనం వాటిని స్వీకరించి ఆనందించాలనే ప్రయత్నంలో తాపత్రయపడటం మోహం అవుతుంది. ఇక మదం అంటేనేమో ఆ పొందిన దాన్ని బాగా అనుభవించి దాని మీద ఎంతో కొంత బలమైన అభిమానాన్ని కలిగి ఉండటం అవుతుంది, అది మదం అవుతుంది. ఇక మాశ్చర్యం అంటే ఈర్ష్య ద్వేషాలతో కూడుకొని ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ మనస్సుకు సంబంధించిన శత్రువులు అవుతారు. అంటే ఈ శత్రువర్గం ఏం చేస్తుందంటే మన మిత్రవర్గాన్ని నొక్కి పెడుతున్నాయి. అంటే ఆ మిత్రవర్గం చేసే పనులను ఆటంకపరుస్తున్నాయి. మనకు బుద్ధి సహకరిస్తుంది, సహకరించట్లేదంటాం. చిత్తము ఏకాగ్రత చేయలేకపోతున్నామంటాం. అహంకారము మన చేతుల్లో లేదంటాం. ఎందుకంటున్నామంటే ఈ 6 యొక్క ప్రభావం వల్ల మన అహంకారం కూడా మనకు అవసరం. ఏ విధంగా అంటే అహంకారం లేకుండా మనం మన ఆనందాన్ని పొందలేం. ఆనందాన్ని పొందితే ఎవరు అనుభవించేది? అహంకారమే అనుభవిస్తుంది. అహంకారం లేకుండా జీవుడే లేడు. అహంకారంలో మళ్ళీ 2 రకాలు, దురహంకారం, సదహంకారం. అంటే ఆ అహంకారమే మన మనస్సు యొక్క మూల స్థానానికి హేతు అవుతుంది, కారణమవుతుంది. అహంకారం లేకుండా జీవుడు లేడు. జీవుడికి అహంకారమే, ఆత్మకు అహంకారమే. నాది అన్నప్పుడు అహంకారం వచ్చి కూర్చుంటుంది, నేను అన్నప్పుడు అహంకారం వచ్చి కూర్చుంటుంది. మరి ఇందులో ఉన్న జీవుడు ఆనందాన్ని అనుభవించాలంటే ఆ ఆనందానుభూతిని పొందడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ అహంకారం ఉంటుంది. ఎప్పుడైతే ఆనందానుభవాన్ని పూర్తిగా పొందుతామో, అంటే ఆనందానుభవంలోనే ఉంటామో, అప్పుడు ఈ అహంకారం ఉండదు. అంటే మిత్రుడు ఎప్పటి వరకు ఉంటాడంటే మనకి పూర్తి సహకారం అందిస్తాడు. మనం ఆ సహకారం పొందుతున్నప్పుడు మిత్రుడు కనపడాడు, అతను చేయగలిగినంత సపోర్ట్ మనకి ఇచ్చాడు. నాయన ఇదిగో భోజన పదార్థం, మనకు ఆకలేస్తుంది, మన మిత్రుడికి చెప్పాము, వెంటనే భోజనం ఏర్పాటు చేశాడు. ఇక భోజనం చేయవలసిన సమయంలో మనమే దాన్ని స్వీకరించాల్సింది తప్ప మిత్రుడు ఆ భోజనంతో పాటు మన లోపలికి ప్రవేశించాడు. అదే మాదిరిగా అహంకారం కూడా కేవలం ఆ భోజనం తెచ్చిపెట్టే వరకే ప్రయత్నం చేస్తుంది, ఆనందాన్ని మన దగ్గరికి తెస్తుంది. ఎప్పుడైతే మనం ఆనందంలో మునిగిపోతామో అప్పుడు ఈ మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరు. అక్కడ ఒకే ఒక ఆనంద స్వరూపమే ఉంటుంది, ఆనందమే మనం అనుభవిస్తూ ఉంటాం. కనుక ఈ శత్రువులను మిత్రులను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాబోయే విషయాలలో ఒక్కొక్క శత్రువుని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఆ శత్రువును మనం ఎలా దూరం చేయాలో కూడా తెలుసుకుంటాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.